నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా డయాబెటీస్ ఉండే వాళ్ళలో చాలా రకాల సందేహం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. అందులో మేజర్‌గా రైస్ తినే అలవాటు మన సౌత్ ఇండియన్స్‌కి బాగా ఉంటుంది. రైస్ అసలు తీసుకోకపోతే మనం అసలు ఫుడ్ తీసుకున్న ఆ ఫీలింగే కూడా ఉండదు. కాబట్టి మేము మెడిసిన్ వేసుకుంటున్నాం కదా! మేము రైస్ తీసుకుంటే ఏమైనా సమస్య ఉంటుందా? రైస్ ప్లేస్‌లో ఇంకేమైనా తీసుకోవచ్చా? ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా! ఇవన్నీ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతి డాక్టర్. అలాగే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ చిట్కాలు కూడా ఏమైనా ఉంటే తెలియజేయమని డాక్టర్ గారిని అడుగుదాం. హలో డాక్టర్. హలో మేడం. సార్, ఇప్పుడు సాధారణంగా డయాబెటీస్ ఉండేవాళ్ళు రైస్ తినొచ్చని కొంతమంది చెప్తున్నారు. సో కొంత మోతాదులో రైస్ వాళ్ళు తీసుకోవచ్చు, రైస్ ఇంటేక్ ఏం ప్రాబ్లం ఉండదని. ఆ రైస్లో కూడా బ్రౌన్ రైస్ తీసుకోండి, లేకపోతే ఇంకా బ్లాక్ రైస్ కూడా వచ్చింది, అది కూడా తీసుకోండి ఇంటేక్, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మనకి మామూలుగానే వైట్ రైస్ బాగా అలవాటైపోయి ఉంటుంది కదా! సో ఇలాంటి వాటిలో అసలు ఏం చేయాలంటారు? అది తీసుకుంటే ఏమైనా సమస్య ఉంటుందా? ఇప్పుడు అందరూ రైసే తింటారు కదా. అందరూ రైస్ తిన్నప్పుడు అందరికీ షుగర్ రావాలి, అవును. అవునా కదా? అయితే ఏందంటే మన జీన్లోనే రైస్ ఉంది, మన సెల్స్ ఉన్నాయి కదా, మన కణాలు ఉన్నాయి కదా, అన్నీ దాంట్లోనే రైస్ ఉంది. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చినాక మనం ఏం చేస్తాం? ఒకటి నోషన్ వెళ్ళిపోయింది అందరికీ, అరే రైస్ తినొద్దు, రైస్ తినొద్దు, రైస్ తినొద్దు అనేసి. అది రైస్ తినొద్దు అనుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఎన్ని రోజులు తిన్నారు మీరు చెప్పండి? ఒక్కరోజు, మనకు బాగా అలవాటైపోయిన ఫుడ్. ఒక్కరోజు, 2 రోజు, వారం రోజులు, దాని తర్వాత వీకెండ్ చీట్ డే అని పెట్టుకుంటాం. లంచ్లో ఫుల్ రైస్, అంటే 4 రోజులు 5 రోజులు తిన్నంత రైస్ తింటాం. చాలా మంది ఇట్లా చేస్తారు. మళ్ళా ఒకవేళ అట్లా చీట్ డే వారానికి ఒకసారి పెట్టుకున్నా, ఒకవేళ అది కూడా పెట్టుకోలేదు అనుకోండి, నెల రోజు మనిషి రైస్ లేకుండా ఉంటాడు. చాలామందికి ప్రాబ్లం అవుతుంది రైస్ లేకపోతే. మన దగ్గర మనం డయాబెటీస్ పూర్తిగా రివర్స్ చేస్తాం. అండ్ ఏంటంటే హోమియోపతి మందులతోటి రివర్స్ చేస్తాం. పేషెంట్ని తగ్గట్టు డైట్ కూడా చెప్తాం. ఓకే, అది కూడా ఇట్లా మన దగ్గర రాగానే మనం స్టార్ట్ చేయము, రేపటి నుంచి ఇబ్బంది 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 స్టార్ట్ చేయము అట్లా. అండ్ మన దగ్గర ట్రీట్మెంట్ కొందరిది 6 monthsలో వాళ్ళకి రివర్స్ అవుతుంది, కొందరికి 3 months అవుతుంది, కొందరికి 1 year అవుతుంది. అన్ని రోజులు వాళ్ళు రైస్ తినుకుంటా రివర్స్ చేసుకుంటారు షుగర్ తింటూనే. ఎందుకు తినొద్దు అంటారు అది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైస్లో ఉండేది కార్బోహైడ్రేట్. మనము కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఏదైతే ఇన్సులిన్ ఉంది కదా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది. అంటే ఏంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ బాడీ దాన్ని వాడుకోలేకపోతుంది. ఒకవేళ ఇన్సులిన్ని వాడుకుంటే మన బాడీలో ఏదైతే కార్బోహైడ్రేట్లు కానీ షుగర్లు కానీ పోతున్నాయి అవి మెటబోలైజ్ అవుతాయి, దాంతో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, మనకు షుగర్ వ్యాధి రాదు. షుగర్ వ్యాధి వచ్చింది అని మీరు షుగర్ పదార్థాలు బంద్ చేస్తున్నారు, ప్రాసెస్డ్వి బంద్ చేయండి. ప్రాసెస్డ్ అంటే ఏంది, ఇప్పుడు చక్కెర ఉంది, చక్కెర వైట్ కలర్ ఉంది, అది ప్రాసెస్డ్, అది బంద్ చేసేయండి. కానీ ఇప్పుడు రైస్ కూడా ప్రాసెస్ చేస్తారు, ఫుల్ ఓవర్ పాలిష్ చేస్తారు, డబల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్, ఏమేమో పాలిష్లు చేస్తారు. అవి సింగిల్ పాలిష్ రైస్ కూడా వస్తాయి. సింగిల్ పాలిష్ రైస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ పాలిష్డ్ రైసే నాకు కావాలి అంటే అది కూడా తినొచ్చు, కానీ 3 పూటలు తినొద్దు, 2 పూటలు తినొద్దు. మీకు ఎందుకు తింటున్నారు? ఎందుకంటే మీ బాడీని మీరు సాటిస్ఫై చేయాలి. అవునరా నీకేం కావాలి నేను అది ఇస్తున్నా, నువ్వు నాకు సహకరించు. ఒక్క పూట మధ్యాహ్నం మీరు రైస్ తినండి. అంటే ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ కానీ ఇప్పుడు వచ్చిన ఈ బ్లాక్ రైస్లో కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయా? అవి తీసుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది 5% ఎక్కువ. ఓకే, అంటే ఒక బౌల్ ఆఫ్ రైస్ 100% అనుకోండి, ఒకవేళ అది బ్రౌన్ రైస్ ఉంది అంటే దాంట్లో 95% మీకు రైస్ మటీరియల్ ఉంటుంది, 5% ఫైబర్ ఉంటుంది. 5% ఫైబర్ ఏం మారుస్తుంది మీ డైట్లో మీరు చెప్పండి, అవునా కదా? అయితే మధ్యాహ్నం తినండి రైస్, కానీ ఎంత తినాలి అనిపిస్తే దానికన్నా సగం తినండి. ఎంత తినాలి అనిపిస్తే దానికన్నా సగం తినండి. దాన్ని మీరు కాంప్రమైజ్ చేయవచ్చు దేంతో, సాలడ్స్ తోటి. అంటే కడుపు కూడా నిండాలి కదా, కడుపు నిండా తింటేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాలడ్స్ తోటి కాంప్రమైజ్ చేయవచ్చు. మళ్ళీ దాని తర్వాత కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకు ఏమవుతుంది, ఫైబర్ ఎక్కువ పోతుంది.
కడుపు కూడా నిండుతుంది, న్యూట్రిషన్ కూడా పోతుంది. సో ఇట్లా తినండి. నైట్ టైం చాలామంది ఏం చేస్తారు, అరే సగమే తిన్నాం కదా డాక్టర్ గారు అన్నారు, నైట్ సగం తిందాం అనేసి నైట్ కూడా తింటారు. అట్లా తినొద్దు. మీరు నైట్ ఏం చేయాలంటే ఏదోటి జొన్న రొట్టె కానీ తినండి, లేకపోతే మీకు మిల్లెట్లతోటి మీరు టిఫిన్లు చేసుకోండి. అది కూడా ఎన్నో క్లాక్ లోపు ఫినిష్ చేసుకోవాలంటారు వాళ్ళ డైట్. చూడండి, ప్రతి మనిషి వేరే. ఇప్పుడు కొందరికి నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కొందరికి యూకే షిఫ్ట్లు ఉంటాయి, కొందరికి యూఎస్ షిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రకారం వాళ్ళు నడవాలి, నా ప్రకారం వాళ్ళు నడవలేరు. అయితే 1:30కి పడుకుంటున్నారు అనుకోండి, మీ డిన్నర్ 11కి అయిపోవాలి. అంటే ఏంది, 2.5 గంట ముందు అయిపోవాలి. సో బెడ్ టైం కన్నా 2.5 hours బిఫోర్ మనం ఫినిష్ చేసుకోవాలి. సార్ మరి హోమియోపతి ట్రీట్మెంట్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? జనాలు ఏం మర్చిపోయినరంటే, వాళ్ళు షుగర్ వ్యాధి వల్ల వాళ్ళకు ఇన్సులిన్ ప్రొడక్షనే ఆగిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళ బాడీలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల అది యూటిలైజ్ అవ్వట్లేదు కదా. ఏమవుతుంది, దానికి ట్యాబ్లెట్లు స్టార్ట్ చేస్తారు. ట్యాబ్లెట్లు స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే 250 mg తోటి స్టార్ట్ అయింది అనుకోండి, 500 mgకి పోతుంది. దాని తర్వాత ఇంకా పవర్ఫుల్ మందు, దాని తర్వాత ఇంకో పవర్ఫుల్ మందు, దాని తర్వాత ఇన్సులిన్కి ల్యాండ్ అప్ అవుతారు. అంటే ఏంది, రోగం అయితే పెరుగుతుంది కదా లోపట. ఒకవేళ రోగం స్టేబుల్గా ఉంటే డోస్ పెరగొద్దు, తగ్గుతుందంటే డోస్ తగ్గాలి. కానీ డోసులు పెరుగుతున్నాయి, డ్యామేజ్ కూడా అవుతుంది. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, మోకాలు డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతాయి, ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి. కొందరికి కంటి చూపు పోతుంది షుగర్ వ్యాధి వస్తే. అయితే మనం ఏం చేస్తామంటే, ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది బాడీలో, దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాం. హోమియోపతి ఆ పని చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, ఇప్పుడు నా దగ్గర పర్ డే ఒక 30 to 40 మెంబర్స్ డయాబెటిక్ పేషెంట్స్ వస్తారు. వాళ్ళందరికీ ఒకటే మందు ఉండదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అరే హోమియోపతి మందులు అన్నీ సేమ్ కనిపిస్తాయి కదా, మళ్ళీ మీరు వేరే వేరే మందు ఎట్లా అంటున్నారు అంటే, ఆ గ్లోబ్యూల్స్ అంటారు దాన్ని. చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదా, దాన్ని గ్లోబ్యూల్స్ అంటారు. పేషెంట్ని బట్టి, వాని ప్రకృతిని బట్టి మేము మందు దాంట్లో కలిపేసి ఇస్తాం. అంటే ఇప్పుడు మామూలుగా అల్లోపతిలో అయితే ఈ పేషెంట్ అన్కంట్రోల్డ్ ఉంది, డయాబెటీస్ ఉంది. సో తనకు ఉన్నటువంటి డయాబెటీస్ ఏ పొజిషన్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇంత ఎంజీ అని పెంచుతూ వెళ్తారు కదా. వేరేజ్ హోమియోపతికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? సో అన్కంట్రోల్ డయాబెటీస్ని ఎలా కంట్రోల్లోకి తీసుకొస్తారు? దానికి తగ్గట్టుగా మందు ఎట్లా ఇస్తారు? అందులో కూడా క్వాంటిటీ అనేది ఉంటుందా? చెప్తాను మీకు. ఒక పేషెంట్ వచ్చారు, సిరం క్రియాటినిన్ 4 వెళ్ళిపోయింది. సిరం క్రియాటినిన్ 4 వెళ్ళిపోయి పేషెంట్కి డయాబెటిక్ నెఫ్రోపతి స్టార్ట్ అయింది. అంటే షుగర్ వ్యాధి వల్ల పేషెంట్ కిడ్నీలు పాడవడం స్టార్ట్ అయినాయి. మళ్ళా దాంతో షుగర్ వ్యాధి కూడా అన్కంట్రోల్డ్ ఉంది, పేషెంట్ ఏమో ఇన్సులిన్ పైన నడుస్తున్నారు. అండ్ అది ఉండి కూడా షుగర్ లెవెల్ ఏమో 300 వరకు రిపోర్ట్లలో వస్తుంది. అంటే ఏంది, డ్యామేజ్ అయ్యేది అయితేనే ఉంది బాడీలో. మళ్ళీ ఓన్లీ ఇన్సులిన్ మీదనే కాదు, ట్యాబ్లెట్లు కూడా మింగుతున్నారు. ఈ పేషెంట్ తోటి మనం డీటెయిల్గా మాట్లాడతాం. రోగం మనిషికి ఉంది, సో మనం ట్రీట్మెంట్ మనిషికి ఇస్తాం. మనిషికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మనిషి లోపట ఉండే లోపాలు అన్నీ సెట్ అవ్వాలి. షుగర్ వ్యాధి సెట్ అవ్వాలి, కిడ్నీ ప్రాబ్లం సెట్ అవ్వాలి, దీంతో వచ్చే నరాల ప్రాబ్లం సెట్ అవ్వాలి, బీపీ కూడా ఉంది అంటే అది కూడా సెట్ అవ్వాలి. అన్ని పేషెంట్ గురించి డీటెయిల్ రాసుకుంటాం. పేషెంట్కి ఏముంది ప్రాబ్లం అని అడుగుతాం. ఈ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండే అంటే, డబ్బు ఉంది, నేను ఎంత అన్నా ఖర్చు పెడతా నేను మంచిగా అవ్వడానికి, నాకు అసలు ప్రాబ్లమే లేదు డబ్బుది. పిల్లలు మంచిగా సెటిల్డ్ ఉన్నారు, 3 ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు, 2 ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా సెటిల్డ్ ఉన్నారు, వాళ్ళతోటి కూడా నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ ప్రాబ్లం ఏముంది అంటే, కోవిడ్లో మా మిస్సెస్ చనిపోయారు అన్నారు. దాని తర్వాత నాకు ఒంటరితనం ఉంది, ఎవరితోటి మాట్లాడాలనిపించట్లేదు, ఒంటరిగా ఉంటున్నా రూమ్లో. లేస్తా, బయటికి పోతా, తింటా, మళ్ళీ వచ్చి రూమ్లో కూర్చుంటా, మా బిజినెస్ కూడా చూసుకుంటలేను. మన దగ్గర 2 years వాడేది మందులు. క్రియాటినిన్ ఏమో 1.8కి వచ్చేసింది. క్రియాటినిన్ 1.8కి వచ్చేసిన తర్వాత మెల్లమెల్లగా ఇన్సులిన్ మాన్పించేసి పేషెంట్కి ఇంగ్లీష్ మందులు మెల్లమెల్లగా బంద్ చేసినాం. 1 year 2 months ఏమో పడ్డది.
దాని తర్వాత 6 months తర్వాత హోమియోపతి కూడా ఆపేసినాం. ఓకే. సో రాంగ్ అనే పేషెంట్ మనం హై డోస్ మందులు ఇవ్వడం అట్లా ఉండదు. హోమియోపతిలో డోసేజే వేరే. ఓకే. మేము పొటెన్సీ చెప్తాం, అంటే మేము ఎంత ఎక్కువ డైల్యూట్ చేస్తాం కదా అంత పవర్ పెరుగుతుంది మందులో. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఎట్లా తయారు చేయాలి మందులు అనేసి. ఇంకా పేషెంట్ మైండ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ పేషెంట్కి ఒంటరితనం వచ్చింది ఎట్లా, వాళ్ళ మిసెస్ చనిపోయిన తర్వాత, సో అది కూడా మేము కన్సిడర్ చేస్తాం. డిప్రెషన్ కొంచెం ఓన్లీ డిప్రెషన్ రాసుకోము, డిప్రెషన్ కూడా రోగమే కదా, అవును. ఈ రోగం రావడానికి కారణం రాసుకుంటాం. ఓకే. వైఫ్ పోయిన తర్వాత ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే, పేషెంట్ వైఫ్ పోయింది, బరువు ఎక్కువ ఉంది, షుగర్ వ్యాధి ఉంది, వానికి మందు వేరే ఉంటుంది. ఓకే. వైఫ్ పోయింది, బరువు నార్మల్ ఉంది, షుగర్ వ్యాధి మీడియం కంట్రోల్లో ఉంది, వానికి మందు వేరే. సో అంత డిఫరెన్షియేట్ చేసి మనం మందులు ఇస్తాం పేషెంట్కి. ఓకే. అట్లా చాలా మందికి తగ్గుతుంది. అండ్ దాంతోపాటు డైట్ కూడా చెప్తాము. ఇప్పుడు రాగానే రైస్ బంద్, చపాతీ బంద్, డైలీ 2 గంటలు నడువు, ఇవన్నీ చేయము. మెల్లమెల్లగా పేషెంట్ మందులకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు దాన్ని బట్టి మేము డైట్ చెప్తాం. అంటే ఎట్లా ఒక 1 week అలా చూసుకొని, మీరు ఇచ్చిన మందులు బట్టి ఒక 1 week అలా చూసుకొని అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత డైట్ ప్లాన్ చేస్తారా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డైట్ గురించి ఏం చెప్పము. 2 monthsకి మందులు ఇస్తాం. ఓకే. 2 monthsకి మందులు ఇచ్చినాక పేషెంట్కి ఏమైనా మార్పు ఉందా లేదా, అంటే డైట్లో ఎలాంటి మార్పు చేయకుండా మెడిసిన్ తీసుకుంటూ ఉంటే ఏమైనా తేడా కనిపిస్తుందా? ఇప్పుడు డైట్ నార్మల్ ఉందనుకోండి పేషెంట్ది, ఇంకా ఏం మార్పు చేస్తాం, అవునా కదా? సో డైట్ చక్కగా ఉంది అయినా పరేషాన్ అవుతుందంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ 2 నెలలకి మందులు ఇస్తాం. చాలా పేషెంట్లకు దాంట్లోనే రెస్పాన్స్ స్టార్ట్ అయిపోతుంది, అయితే అదే డైట్ కంటిన్యూ చేస్తూ మనం చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు రైస్ తీసుకోవచ్చలేదో, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి కండిషన్స్ అప్లై అవుతాయి, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.